అవసరం. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తురీయము, తురీయాతీతము. ఏంటి అవస్థలు, ఎక్కడున్నాయి, ఎవరికి ఉన్నాయి, ఎలా ఉన్నాయి అని అంటే ఆదిలో ఆధ్యాత్మిక మహానుభావులంతా కూడా బ్రహ్మజ్ఞానాన్ని పంచే గురువులు, ఆశ్రమాలు, సిద్ధాంతాలు అన్నీ కూడా తురియము, తుర్యాతీతము చెప్పమంటే జాగ్రత్త, స్వప్న, సుషుప్తి 3 స్థితులు నీకు అనుభవమే కదా. అనుభవమే. తురియము, తుర్యాతీతం ఎవరికి అనుభవం రావాలా? ఎందుకంటే తురియంలో పోయేసరికి ఈ జీవుడు లేడు. అవునా మాట అంటున్నారు కదా. అంటున్నారు. అవస్థాత్రయములు జీవునికే, 3 అవస్థలు. 3 అవస్థలు. ఆ పైన ఉండే తుర్యతము దేవునికి. జీవుడు దేవుడైతే ఆ 2 అవస్థలు తెలియబడతాయి. దేవుడు ఎలా కావాలా అంటే దానికి లక్ష్య సాధనలు చెప్పినారు. లక్ష్యం ఉన్నాయి, 1 కాదు 2 కాదు. శ్వాస మీద ధ్యాసని ఒకడంటాడు, ఆనాపాన సత్యని ఒకడంటాడు, సోహం ధ్యానం అని ఒకడంటారు, తారక మంత్రం ఒకడంటారు, నమశివాయ అని ఒకడంటాడు. ఇలా అనేక రకాలు అష్టాంగ యోగములు, 9 భక్తులు, పంచముద్రలు, మరి యజ్ఞ యాగాదులు, క్రతువులు, ఎన్నో 1 కాదు 1,00,000 మార్గాలు ఉన్నాయి ఈ భూమండలంలో. ఏ మార్గంలో పోతే తురీయము, తుర్యాతీతము తెలియబడుతుంది అంటే ప్రతి ఓడు చెప్తాడు, నేను చెప్పింది బాగా చెయ్యి, నువ్వు మనస్సును అమనస్కం చేసుకోవాలంటే ధ్యానం బాగా చెయ్యాలా. ధ్యానం బాగా చేసి జీవుడు శివునిలో ఐక్యమవుతాడు. అప్పుడు ఆ తురీయము, తుర్యాతీతం అనే స్థితి నీకు అనుభవానికి వస్తుంది. కాబట్టి చెయ్యిరా అంటాడు. ఎన్నేళ్ళు చేయాలా, ఎన్ని రోజులు చేయాలా, ఎప్పుడు వచ్చింది, వచ్చిందో రాదు, సత్యంతుడు చెయ్యి అంటారు. నీకు ప్రాప్తం ఉంటే వస్తుంది, లేకపోతే లేదురా. నువ్వు చేసుకునే పుణ్యఫలాన్ని బట్టి అది నీకు సంప్రాప్తం అవుతుంది. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, దర్శనం అయితే అవుతుంది, లేకపోతే సత్తావు అంటాడు. అంతే కదా. దానికోసమని కొంతమంది తెలియని అమాయకులు కొండ గుహల్లోకి, హిమాలయ పర్వతాలకు, అరణ్యాలకు పోయి తిండి నీరు లేక నాన్నకు అగసాట్లు పడి సిక్కి శల్యమయ్యి అది ఏందో తెలుసుకోలేక గడ్డాలు పెంచుకొని, మీసాలు పెంచుకొని బక్క చిక్కిపోయి మేము 100 ఏళ్ళు బతికినాము, 100 బతికినాము, 120 బతికినాము అని చెప్పుకుంటూ ఇది మాకు ఇంత ఆయుష్ మాకు ఎలా వచ్చిందంటే మేము చేసినటువంటి ఈ ధ్యాన ఫలం వల్లనే మాకు సంప్రాప్తం అయింది అంటాడు వాడు. అబద్ధాలు చెప్తాడు. వాడికి వచ్చింది ఏం తెలుగుతుంది, మోసమే. అంటే అన్నాళ్ళు వాడు సంసారాన్ని, పిల్లలను పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగా ఉంది, రకరకాల అగసాట్లు పడినాక ఏం తెలుసుకునేవారంటే ఏం తెలుసుకోవాలంటే సిగ్గుమానం పోదు. అందుకని వాడు ఏమంటాడంటే నేను అది చూసినా ఇది చూసినా నాకు తురియము, తుర్యాతీత స్థితి లేకపోయినాను, పరమాత్మ దర్శనమైనాడు నాకు భగవంతుడు అని చెప్తాడు. మరి మాకు కావాలి స్వామి అంటే నీకు మంత్రం ఇచ్చారా, దీక్ష ఇచ్చా తీసుకొని చెయ్యి, ప్రాణాయామం చెయ్యి, క్రియాయోగం చెయ్యి, సిద్ధయోగం చెయ్యి అని లేనిపోయిన క్రియలని మనకు చెప్పి అవి చేసుకోమంటాడు. అదే అనిమాయాస్త సిద్ధులు చేసుకోమంటాడు. అవన్నీ చేసి 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 వానికి ఏ అనుభవం రాక అట్లనే ఉంటే ఇంకొకడు వచ్చాడు ఆ గురువు కాడికి శిష్యుడు. వాడు కొంచెం వాగులోడు ఉంటాడు. వానికి ఉపదేశం ఇచ్చాడు గురువు. వాడు ఈడు ఇద్దరు గురువు కాడికి పోతే ఈయన వెనకలు వచ్చిన అడిగితే ఎవరంటే అబ్బా స్వామి నాకు తుర్యాతీత స్థితి చేరుకునే స్వామి, నేను ఆ పరమాత్మ నాకు ప్రత్యక్షంగా కనపడినాడు, నా జన్మ ధన్యమైంది గురుదేవా అని వాని పాదాలకు ముక్కుతాడు. ఏమిరా నీకు గాలే, నిన్న కాక మొన్న వచ్చి వెనకొచ్చాను, వానికి ఏంది నీకు గాలి, నీకు కర్మ ఉంది, ఇంకా సేఫోరా అంటాడు. ఇది కనపడింది లేదు, వాడికి కనపడింది లేదు. వాడు చేసి చివరికి ఏం చేస్తాడు, ఇంకా 10 మందిలో మానం పోతుందని చెప్పి తండ్రి గురుదేవా నాకు కూడా సంప్రాప్తం అయింది అంటాడు.
ఉమ్. ఇట్లా ఈ గురు శిష్యులు అబద్ధాలు చెప్పుకొని బతకాల్సిందే తప్ప ఉమ్. తురీయము తురియాతీతం అంటే ఎవరికి తెలియదు. అవసరం. అర్థమైందా? అవసరం. అయితే నేను ఒక లాజిక్ చెప్తా ఈయన, ఉమ్. అంటే నా అనుభవంలో నేను పరిశీలన చేసి తెలుసుకున్న విషయం ఉమ్. ఏది అవస్థల గురించి. అవసరం. ఈ దేహము పాంచభౌతికం, అవు. పంచభూతాలతో తయారయ్యింది. సరే. ఈ దేహము కాదు, 88 జీవరాశులు పంచభూతాలే. మనకు త్రిశిఖ బ్రాహ్మణ ఉపనిషత్తులందు బ్రాహ్మణ్ణో అవ్యక్తం, అవ్యక్తం మహత్తు, మహతే మహదాంకార, మహదాంకార పంచతన్మాత్రాన్ని, పంచతన్మాత్రాన్ని మహాపంచభూతబ్బు, మహాపంచభూతబ్బు అఖిలం జగత్ అని ఒక శ్లోకం ఉంది. అవసరం. అంటే ఆ బ్రహ్మము నుండి అవ్యక్తము, అవ్యక్తం నుండి మహత్తు, మహత్తు నుంచి మహదాంకారం, మహదాంకారం నుంచి పంచతన్మాత్రాలు, ఈ పంచమహాభూతాల నుంచి సర్వ జగత్తు అఖిలం జగత్తు ఏర్పడిన సూర్యచంద్ర నక్షత్రాదులు గెలాక్సులు ఇవన్నీ ఏర్పడ్డాయి. 88 జీవరాశులు ఏర్పడ్డాయి. అండజములు, పిండజములు, బుద్భుజములు, శ్వేతజములు, అవసరం. 4 రకాల సృష్టి జరిగింది అని మనకు చెప్పింది. అవసరం. ఆ పద్ధతి ప్రకారం మన దేహము పాంచభౌతికము, ఉమ్. అంటే భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం. అవసరం. ఈ 5 భూతాలే 5 అవస్థలు: అవు. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తురీయము, తురియాతీతము. ఉమ్. ఎలా అంటే ఉమ్. రూపంగా కనపడేదంతా భూతత్వం, భూతం. రూపముగా కనపడేదంతా అవు. భూతత్వమే కదా. అవు. 84 లక్షల జీవరాశులు, నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, భూమి, ఉమ్. ఇవన్నీ భూతత్వమే కదా. అవు. అంటే ఘన పదార్థం. ఉమ్. గణపతి. ఉమ్. జడం. జాగ్రత్త అవస్థనందు ఈ ప్రపంచాన్ని దర్శిస్తూ, ఈ ప్రపంచానితో సంబంధం పెట్టుకొని ఈ ప్రపంచముతో జీవనం సాగించేదంతా జాగ్రత్త అవస్థ. అవు. 25 ఇంద్రియాదులు అవు. కలిసి చేసే క్రియనే జాగ్రత్త అవస్థ. ఉమ్. అవునా కదా? అవు. స్వప్నావస్థ లేకపోతే స్థూలమైనటువంటి భూతాలన్నీ పడిపోతాయి. ఆ. అంటే భౌతిక పరమైనటువంటిది అంతా మాయమైపోయి ఉమ్. జలము కాబట్టి రెండో భూతం జలం. అవసరం. జలమునందు ప్రతిబింబం కనబడుతుంది కదా. ప్రతిబింబం కనబడుతుంది జలంలో. జలమునందు అంటే ఈ రూపనామాదులు, అంటే ఈ ప్రపంచమే జలములో కనపడుతుంది. ఉమ్. కానీ చేయి పెట్టి తాకితే చిక్కదు. అవు. చిక్కుతుందా? చిక్కది. ఆకాశంలో ఉండే చందమామ మన చెంబులో నీళ్ళలో కనపడతాడు. అవు. ఆ చెంబులో ఉండాడా? లేడు. లేడు. అట్టనే కళ అనేది నీకు వస్తుంది. ఉమ్. ఇది స్వప్న స్థితి. అంటే జలాంశమే స్వప్న స్థితి. ఉమ్. అర్థమైందా? అవసరం. ఏమైనా సందేహం ఉంటే మధ్యలో అడుగు చెప్తా. ఏం లేదు, మీరు చెప్పుకున్నాను మేము ఇంట్లో. మళ్ళీ అడిగిపోతే మాటలు మీ మాటలు. జలాంశము స్వప్న స్థితి. ఇంకా అగ్ని అంశంలోకి వచ్చిన తర్వాత అగ్ని ఏమవుతుంది? సమస్తాన్ని భస్మం చేస్తుంది. ఉమ్. అంటే భౌతికపరమైన భూతత్వమైనటువంటి 84 జీవరాశులు, జలతత్వమైనటువంటి ప్రతిబింబంగా కనిపించే ఆ స్వప్న అవస్థ స్థితి అన్ని కూడా అగ్నిలో భస్మైపోతాయి. భస్మైపోతాయి అగ్నిలో. ఉమ్. అందుకే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాని. ఉమ్. అంటే ఆ అగ్నిలో మొత్తం అన్ని పోయినాయి, ఏం లేవు, జీరో. 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 ఇది సుషుప్తి. సుషుప్తికి మూల కారణం అగ్ని. ఇక తురీయం అనేది వాయువు. వాయువు తురీయం. స్వప్నములో అయినా, జాగ్రత్తలో అయినా, సుషుప్తిలో అయినా ఏది ఉంది నీకు సాక్షిగా? నీ దేహంలో ఏముంది? శ్వాస ఉంది. అవునా? జాగ్రత్తలోను, స్వప్నములోను, సుషుప్తిలోను ఉంది శ్వాస. ఈ శ్వాస అనే వాయాంశమైన ఈ శ్వాసే తురీయ స్థితి. తురీయం, దాన్ని తురీయం అన్నారు.
నువ్వు నిద్రవో మేలుకో కలగను, ఏ పనైనా చెయ్యి, అహర్నిశములు రోజుకు 21,600 సార్లు నువ్వు పుట్టింది మొదలు సత్యంత వరకు నిన్ను నడిపించే శక్తి వాయువు. అవునా కదా? వాస్తవం కదా? అంటే నాశనము లేనిది. ఈ రూపనామాలని నాశనం అవుతాయి. ఏడైనా అగ్నిలోనే నాశనం అయిపోయినాయి. అగ్నిలో నాశనం అంటే సుషుప్తిలో ఏమి లేకుండా పోయింది కదా. ఏమీ లేని స్థితి సూర్య అగ్ని అంశం సుషుప్తి. ఇవన్నీ పోయినా ఒకటి మిగిలింది, శ్వాస. శ్వాస మిగిలింది. ఇది 4వ అవస్థ, తురీయం. 4వ అవస్థ. తురీయమే శ్వాస. శ్వాస. ఈ ప్రాణమే ప్రాణోపలక్షితే పరమాత్మ. ఈ ప్రాణం అనేది పరమాత్మ స్వరూపము. అది నేనన్న నాలో 4వ వాడను. నేనంటే 5 నేనులు. ఒకసారి 5 నేను గురించి చెప్తా. చెప్పండి. భూమి నేను అనేది ఒకటి, జాగ్రత్త. జలము నేననేది స్వప్నము. అగ్ని నేననేది సుషుప్తి. వాయువు ప్రాణము, చైతన్యము. నేను అనేది తురియం. అయితే ఇవన్నీ పోయినా ఏముంది? తురియం ఉంది. అదే నీ స్థితి. దాన్నే నేనన్న నాలో 4వ వాడనన్నాడు. నేనన్న నాలోని 3 మేనులు సుమ్మి స్థూల సూక్ష్మ కారణాలు 3 నేనులు నేననింది. నేనన్న నాలోని 3 మేనులు సుమ్మి నేనన్న 4వ వాడను. 4 అంటే నేను వాయు స్వరూపం. అక్కడనేమో మహాకారణ శరీరము, ఇక్కడ తురియము. అందుకే ఆ వాయువునే నేనే అని అన్నాడు. అందుకే కృష్ణ ప్రభువులు చెప్పిన కందార్థంలో కూడా నిరుపాధికమకు బయలున్న మరిరేకన కలిగినట్టి మారుతమునకున్ అది ఆయ నామములకు కరువలియేన ఎరుకైన కడు మాయ ఎగునని చెప్పినాడు. అంటే ఆ మారుతమే సమస్తం అని చెప్పినాడు. అంతే లేకుండా మా గురువు గారు చెప్తాడు, ముక్కులో గాలి అది వీడిపోయినా ఒక్కటుండదు ఖాళీ, ఎక్కడ చూసిన ఏ జీవులలో చక్కగా నడుచుతూ సర్వమంతయు మొక్కే వాళ్లకు ముందు దేవుడై దిక్కే నేనని తెలుపుతున్నది ముక్కులో గాలి. అర్థమవుతుందా? మొక్కే వాళ్ళకు ముందు దేవుడు నేనే. ముక్కులో గాలి. అది కాకుండా నేనేదా ఏ నోటను విన్నా నేనేదా నేనే 4 వేదములందున ఉపనిషత్తుల నెల్ల భాషములు తన్ను చింతుతూ సర్వవేత్తలు నన్నే నిలిపెను నారాయణిగా నేనేదా ఏ నోటను విన్నా నేనేదా. ఏది? ఈ తురియములో ఉండే ఈ శ్వాసనే. అంతేకాకుండా దానికి ఒక పేరుంది, పూర్ణ మద్భయ అఖండ చైతన్య స్వరూపం అని ఉంది. పూర్ణము, అద్భయము, అఖండము, చైతన్యం అది తురియం. ఇప్పుడు తురియము తెలుసుకోవడానికి నువ్వు ధ్యానం చేయాలనా? లేదు. తపస్సు చేయాలనా? యజ్ఞం చేయాలనా? అష్టాంగ యోగాలు చేయాలనా? లేదు కదా. ఇప్పుడు సులభంగా నీకు తెలిసిపోయింది కదా తురియం అంటే ఏందో. ఊరికెందుకు అనవసరంగా నానా కూడా ఇప్పుడు మాట్లాడి నెత్తి పెట్టుకుని తలకాయ బుర్ర పగలు కొట్టుకుని అవస్థపడడం దేనికి? తురియం అంటే నీ శ్వాసనే. తుర్యాతీతం ఉంది కైవల్య దేహం, అది ఆకాశం. ఆకాశమే తుర్యాతీతం. మన వాళ్ళు మన అచ్చ సాంబాకులు ఏమంటుంటారు స్వామి, ఆకాశం కూడా అదొక భూతమే కదా,
అది 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 పరిపూర్ణం ఎట్లయితుంది అని అంటున్నారు. ఆకాశం భూతం అని చెప్పాడు అజ్ఞాని. భూతానికి పరిధి ఉంటది. ఇక్కడ భగవత కృష్ణమాచార్యులు ఏమంటున్నారు, తెలియించదు ఆకాశము చలనంబే వాయువరుసు దాటింపదగుండు అంటున్నాడు. అవును, చలనమే ఎరుక. ఇప్పుడు తెలియించనిది ఆకాశము చలనంబే వాయువనుసు సాటింపదగులును చలనమే విశ్వము తానన. చలనమే తను వెనుకనే జగమైన సుత. తను అన్న ఎరకన్నా ఎవరు చెప్పినాడు నీకు? వాయువు కన్నా చెప్పినాడు. వాయు కన్నా చెప్పాడు. ఆకాశము భూతం ఎట్టయితుంది నీకు? అదే వీళ్ళు భూతం అంటుండ్రు, అది వచ్చింది మాకు ఏం చేయాలని. ఆకాశం భూతం కాదు. భూతానికి ఏముంటది అంటే పరిధి ఉంటది. ఇప్పుడు వాయువుకు పరిధి ఉంది. ఉంది, చిక్కుతుంది చేతికి. ట్యూబులలో టైర్లలో బంధిస్తున్నాం మనం. అగ్ని చిక్కుతుంది, జలము చిక్కుతుంది, పృథ్వీ చిక్కుతుంది. అంటే పరిణామం ఉంది. భూమి ఇక్కడ భూమిలోనే భూమండలం ఉంది, మిగతా అంత ఖాళీ స్థలమే ఉంది. జలము కొంతవరకే ఉంది, అంత ఖాళీ స్థలమే ఉంది. అగ్ని సూర్యభగవానుడు ఆకాశంలో ఒక చుక్క మాత్రం కనబడుతున్నాడు, మిగతా అంత ఖాళీ స్థలమే ఉంది. వాయువు కూడా సంచారం చేస్తుంది ఆకాశంలో, అవునా కదా? మరి ఆకాశం కదులుతుందా? అదే కదా. ఇప్పుడు ఆకాశము కదులుతుందా? కదలదు. అది భూతం ఎట్లయితుంది? భూతం అంటే కదిలేదాన్ని భూతం అంటారు. వీళ్ళకి ఆ జ్ఞానం కూడా లేదు చెప్పే వాళ్ళకు. కదిలేది భూతం, అవునా కదా? ఆకాశం భూతం కాదు, భూతాలు నాలుగే. అన్నిటికీ ఆశ్రయం ఇచ్చింది ఆకాశం. ఆకాశాన్ని పట్టుకో, పక్కకు జరుపు, ఏడు తీసి ఆడబెట్టు, లేదా జంట బంధించు. బంధిస్తావా? బంధించడం. రెండు భాగాలు చేస్తావా దాన్ని? చేయలేము సార్. మరి సాంఖ్యశాస్త్రం చెప్పినారు ఆకాశము రెండు భాగాలైంది, ఒక భాగం జ్ఞానమైంది, 4 భాగాలు. అంతా అబద్ధాలు అయింది, తప్పు మాటలు అయింది. నువ్వు ఎవడన్నా చెప్పిండని. ఆకాశం 2 భాగాలు అవుతుందా మిత్రమా? బయట చెప్తాను ఆకాశం 2 భాగాలైంది, సొగ భాగం జ్ఞానమైంది, సొగ భాగము 4 భాగాలయ్యి మనస్సు, చిత్తము, అహంకారం అయ్యింది, బుద్ధి. ఎట్లా అవుతుంది? ఆకాశం భాగాలు అవుతుందా? కాదు కదా. చెప్పేవాడు చెప్తాను, వినేవాడు కన్నా నేను సూలు తక్కువేమన్నాడు పెద్దలు. వాడేదో దున్నపోతు ఈనిందంటే ఘాటికి కట్టేవారన్నాడంట, అవునా కదా? అట్లా వాళ్ళు చెప్తే నువ్వు వింటావా, నమ్ముతావా? నీ తెలివి ఏమైంది, నీ జ్ఞానం ఏమైంది? కాబట్టి ఆకాశము తుర్యాతీతము, కైవల్య దేహం. అది ఎందులోనూ లయము కాదు, ఎందులోనూ కలవదు, ఎందులోనూ విడబడదు. అది భాగాలు కాదు. అది ఇందు కలదు, అందు లేదన్న సందేహము లేదు. చెలించదు. చెలించండి కదా అచలము. చెలించందే కదా అచలం అనేది. మళ్ళీ ఇంకో పేరు కొడతాను, వలాచలం అని, పరిపూర్ణం అని, ఇంకోటి ఏందో ఉందని, దీనికన్నా అతీతంగా ఉందని. ఇదన్నీ మాటల మాయాజాలము తప్ప సత్యము కాదు. సరే, పరిపూర్ణ సూచన చేస్తాడు గురువు. నీకు ఎట్ చేస్తాడు పరిపూర్ణ సూచన? పరిపూర్ణ సూచన అంటే చేస్తాడంటవా? కొందరు యతర్మిద్యా శుద్ధ వ్యాఖ్యించిన నాస్తి నిర్మూలమే తదజ్ఞాన శరీరం నాస్తి కేవలం కలికి కర్పూరం ఉడికి ఎలాగో అలాగే అని. మంత్రాలు సింతకాయలు రాలవలే కానీ మంత్రాలు చెప్తే దాంట్లో ఒక బీజాక్షరం ఉందా? ఒకటి మాది బ్రాహ్మణుల మంత్రమయ్యా. కాదయ్యా, ఈ మంత్రాలన్నింటిలో బీజాక్షరాలు ఉన్నాయా? లేవు. మరి ఇది మంత్రం ఎట్లయితుంది? పంచభూతాలకు బీజాక్షరాలు పెట్టాను. ఎం బీజము, రం బీజము, లం బీజం, ఓం బీజం అని. దీంట్లోకి ఏ బీజాలు ఉన్నాయి? ఏ బీజాక్షరాలు ఉన్నాయి మంత్రాలకు? ఈ ఉత్తపట్టబయలు ఏమి లేదు అనేది మంత్రమా? ఈ ఉత్తపట్టబయలు ఏమి లేదు మంత్రమా?
మూలం లేని ఈ గుడి శరీరం ఏం లేదండి మంత్రమా? మంత్రం కళలో వేసిన శరీరాలు ఏలాగున్నా అలాగున్నా అది మంత్రమా? ఎట్లయితే మంత్రాలు ఇవి? అని ఈ ఇక్కడ వాక్యాలు కాబట్టి మరి పరిపూర్ణ సూచన మీ గురువు గారు నీకు ఎలా చేసినారు? ఇక స్వామి అది కొంచెం రహస్యం ఉండదు. ఎట్లా రహస్యం నీ తలకాయ ఆడ రహస్యం ఉంది. రహస్యం ఏడుంది? అట్లా మోసం మాటలు మాట్లాడదు నా దగ్గర. లేదండి నిజం మాట. కానీ బట్ట బయలని మళ్ళీ మొత్తుకొని వస్తారు, మళ్ళీ రహస్యం అంటారే. రహస్యం అంట కాదు. ఇప్పుడు బయలై ఉన్నదిరా బ్రహ్మము, బయలై ఉన్నదిరా, బయలై ఉన్నది భ్రాంతులు వీడితే కాయరహితమై కన్నుల ముందర, బయలై ఉన్నదిరా బ్రహ్మము. బయలై అంటే మళ్ళీ రహస్యం అంటవే. మీరు ఏమంటారే మనకి సంథింగ్ కానీ నీ నోట వినాలని అనుకున్నా. నీ నోట జర వినాలని అనుకుంటున్నాను. ఎందుకంటే సరే నువ్వు చెప్పకపోతే నేను చెప్తాలే. పరిపూర్ణ సూచన ఎలా చేశాను నేను చెప్తా. చెప్పు. అది రహస్యం కాదు. రహస్యం వండుని నోట్లో నాలిక కట్ చేయాలంట నేను. బ్రహ్మవిద్య రహస్యమా? రహస్యం కాదు స్వామి. మరి ఎట్లా చెప్తావు రహస్యం అని? అది గురు గోప్యము, అనంతము, స్థిరమైంది. ఏది దొంగ మాటలు మాట్లాడకండి. గురువులు గొప్పలుగా చెప్పుదని చెప్పుకుంటారు. ఎక్కువ గొప్పలు తక్కువలు అనే ఉండేవాడు గురువే కాదు. గురువు అంటే సామాన్య మానవుడు, అందరితో కలిసిపోయేవాడు, కటిక నేలపైన పండుకునేవాడు. ఈ గురువులకు పట్టమంచాలు కావాలా, పూలమాలలు కావాలా, పెద్ద శాలవాలు కావాలా, వేలు సంభావనలు కావాలా? ఇది గురువులు బోధాధికారులు, గురువులు కాదు. మంత్రము కాదురా, అచలము తంత్రము కాదురా అంటే మళ్ళీ నువ్వు మంత్రం చెప్తానంటావు ఎట్లా? అదే కదా. ఇప్పుడు అంటే ఇప్పుడు స్వామి గురుమూర్తి మీ పెద్దలు తారక బోధ, మాకు తారకము బోధ చేసిన స్వామి. చేయొచ్చు, సంతోషం, చేసుకోవచ్చు. మంచిదే తారకము. తారకం అంటే సాధన కాదు స్వామి. తారకం కాదు. తారక బోధ అయిందంటే అంతే. బోధ అయినాక తారక మంత్రం ఇలేదా మీకు? మంత్రం తంత్రం తారకమని బంధించింది అంతే. తారకమని బంధించుడు. పోయేదేదిరా మరి వచ్చేదేదిరా, రాదు పోదు లేదు కాదు వాదమేలరా. ఆ బోధన స్వామి. ఏంది రాదు పోదు? రాదు పోదు దేన్ని అన్నాడు? ఇప్పుడు ఇక్కడ తారక బోధల బట్టి ఏమంటుందంటే పోయేదేదిరా మరి వచ్చేదేదిరా. వచ్చేది పోయేది శ్వాసరా, ఇంకేందిరా వచ్చేది పోయి అదే కదా. అదే అది రాదు పోదు లేదు కాదు అంటున్నాడు. కరెక్టే. దాన్ని తప్పు మేము చెప్పలేదే. తురియం అదే కదా, తురియాతీతం దాన్ని నేను చెప్తాను ఇప్పుడు. రైట్ స్వామి, సంతోషం స్వామి. వచ్చి సార్ వచ్చి ఇప్పుడు తురియం వరకు వచ్చేది పోయేది ఉంది నాయన. వచ్చేది పోయేది తురియము. దానికి సాధన చేయాల్సిన అవసరం లే, ముక్కు మూసుకొని జపం చేయాల్సిన అవసరం లే, ధ్యానం చేయాల్సిన అవసరం లే, ఏ యోగాలు చేయాల్సిన అవసరం లే. విచారణ చేయాల. విచారణ నిన్న 30 మంది చెప్పిండ్రు, ఏమో చెప్పిండ్రు. ఇట్లాంటి మాట చెప్పరా గురుదేవ్? అందుకో స్వామి నేను అధికంగా ప్రేమ పెట్టుకొని మీకు చెప్పింది నేను. ఇప్పుడు వాళ్ళంతా హైదరాబాద్ నుంచి వచ్చినారు. వాళ్ళంతా పుస్తకాల్లో ఉండేది రాసేది చదువు చెప్తారు వాళ్ళు. ఎందుకంటే స్వామి మా కార్యక్రమం వచ్చినప్పుడు మేము మాకు అడగడానికి రాదు. ఎందుకంటే మీరు పెద్దలు వస్తారు కాబట్టి. అవునవును. మీకు గౌరవం ఇవ్వాలి, మాన్యతలు మీకు ఇవ్వాలి. మేము అడగకూడదు కదా, అడిగితే తప్పు ఉంటారులే. అందు గురించి మీ అసలు పెద్దలు ఉన్నట్లయితే మీకు అధికారం ఉంటుంది అడగడానికి. అవునవునవును. అందు గురించి నీ మీద నేను ఎంతో ఆశగా కూర్చుని ఆశ నిరాశ. ఏం చేస్తాం మరి, నాకు ప్రోగ్రామ్ ఉండిందా ఈ రోజే, అందుకు రాలేకపోయింది. ఇప్పుడు సంశయం తీరిపోయిందా నీకు?
మాకు సంశయం ఏమి లేదు స్వామి. నేను ప్రతి మాట ఏ మాట్లాడినా నాకు సంతోషమైనందుకే మీ దగ్గర నేను మాట్లాడతా. కాబట్టి రానిది పోనిది బయలు. బయలు అంటే ఇక్కడ ఏంది? తుర్యాతీతమే కదా. తుర్యాతీతమే. అతీతమైన మాట గురించి కోరుకుంటే నువ్వు వరకు. తురీయం అంటే వచ్చేది పోయేది. అది నిరంతరం నువ్వు తల్లి గర్భం నుంచి బయట పడినామంటే మళ్ళీ కాట్లే పోయేంత వరకు వస్తుంది పోతుంది. రోజుకి 21,600 సార్లు. దానికి ఏ ఇంద్రియాలు కానీ 96 తత్వాలు కానీ 25 ఇంద్రియాలు కానీ దానికి సంబంధం లేవు. మనస్సు, బుద్ధి, చిత్తము, అహము. నువ్వు పిచ్చోడుగా ఉండు, మనసు పోయి నువ్వు కోమాలో ఉండు, అది జరుగుతుంది కదా. అయితే 96 కామ, క్రోధ, మోహల, మదమత్సర్యాలు కానీ, ఈర్ష్య, ద్వేష, పగ, ప్రతీకారాలు కానీ, అసూయ కానీ, దుఃఖం కానీ, సంతోషం కానీ, ఆనందం కానీ, ఎన్న 96 తత్వాలు ఉన్నాయి కదా. అన్ని తత్వాలకు అతీతంగా ఉన్నదే తురీయం. అదే శ్వాస. కాబట్టి ఈ శ్వాసకు వాటికి సంబంధం లేదు. అవన్నీ లేకపోయినా ఇది ఉంది. అవి ఉన్నే ఉంది, అవి లేకునే ఉంది. కాబట్టి వాటితో తెలిసేది కాదంట నేను. ఇది తురీయం. తురీయము గురుముఖేన విచారణ చేస్తే తెలుస్తుంది. అంతేగాని నువ్వు ధ్యానం చేస్తే మంత్రం చెప్పిస్తే తెలుస్తుంది అనేది ఉత్తమ మాటలు. మా గురువు ఏమి చెప్పలేదు. గురుమూర్తి మాకు ఏమి చెప్పలేదు. అంతే చెప్పింది ఎంత. ఇప్పుడు అనుకున్న మాటలు చెప్పుడు ఇంకొకటి చెప్పలే. రాని పోనిది సూర్యాతీతం అంటే కదా. అవును బస్ అంతే. ఏమి లేదని చెప్పండి లేదు మాకు. సరే, ఆ రానిది పోనిది ఏదో అనేదాన్ని మీకు సూచన చేయలేదా? చేసిండు స్వామి. ఎట్లా చేసినాడు? చేతులతో చేసినాడా, కాళ్ళతో చేసినాడా, కళ్ళతో చేసినాడా, ముక్కుతో చేసినాడా? చేతులతో చేయలే, కాళ్ళతో చేయలే, ఏమితో చేయలే. మంత్రం కాదు, తంత్రం కాదు, ఏది కాదు స్వామి. మరి ఇప్పుడు నీ సరిపోతుంది, మాకు మాటలు సరిపోతుంది. కాకపోతే నువ్వు దగ్గరికి వస్తే పట్టి చూపించింది అంతే. మాటలతో సరిపోయింది, కరెక్టే. తుర్యాతీతం అని ఇక్కడ మనం ఆకాశం అని చెప్తున్నాము. ఆకాశాన్ని ఎట్లా చూపించాలా నీకు? ఆ పైనుండే కనపడేది ఆకాశం కాదు అది. నీ లోపల, నీ బయట అంతా ఉంది. నీవు బయలులోన ఉన్నావు, నీ యందు బయలు నిండి ఉన్నది ఎదుగుకున్నావు. అవునా కదా? నీకు బయలు సూచన అయితే నిమిషం మాత్రము నిలవలేవు. కేవలం నీ కావాలి ఇవ్వాల స్థావరము పరిపూర్ణమాయను. మరి నీ కావాల ఇవ్వాల నీ లోపల బయట ఉండేది ఆకాశం కాదు, స్థావరమే ఉంది. అదే కదా స్థావరమైంది అది. నీకు ఇల్లు ఎట్లా స్థావరమైందో అట్లా అందరికి ప్రపంచానికి సర్వ జగత్తుకు స్థావరమైంది. అవునా? అందుకే దాన్ని తుర్యాతీతం అన్నారు. అందుకే దాన్ని కైవల్య దేహం అన్నారు. అట్టి పరిపూర్ణాన్ని సూచన చెయ్యాలంటే గురువు మా పక్క మా సాంప్రదాయంలో చెప్తున్నా నేను. అది నాకు అయితే మా గురువులు కూడా రహస్యం అని చెప్పినారు నాకు. అయితే నేను మాత్రం ఎవరికి దాని రహస్యం అని చెప్పను. ఇది పబ్లిక్ అందరు చెప్పాలి అన్నే. ఆయన ఏదో అప్పుడు రామానుజాచార్యులు ఏదో అందరికి చెప్పినాడంట. మా మంత్రం చెప్పితే వాళ్ళ గురువు ఎవరికి చెప్పొద్దురా, అందరికి చెప్తే కదా మోక్షం వచ్చాది, ఇది చెప్తే నువ్వు తలకాయ ఈ ముక్కలు చచ్చిపోతావు అన్నాడంట. ఒరే, నేను చచ్చినా పర్వాలేదు, 10 మందికి తెలియాలి అది, నాతో పోకూడదే నాయన గట్టిగా అరిచి చెప్పినాడంట. అట్లా నేను కూడా ఈ రహస్యం మా గురువు కూడా రహస్యం నాయన చెప్పకూడదు అన్నాడు. కానీ ఫోన్లో ఎవరైనా చెప్తా నేను. నాకు తనమన్న భేదం లేదు, నా శిష్యులే కావాలనేది లేదు. శిష్యులు నాకు వేరు నీకు వేరు ఉంటారా? లేకుంటారు. ఎవరైతే అడుగుతాడో వాడు శిష్యుడే. అంతే కదా? సత్యమైన మాట. నీ శిష్యుడు నా శిష్యుడు అని చూస్తాను. మేము పట్ట రాసుకునేవా, అగ్రిమెంట్ రాసుకునేవా? లేదు కదా. లేదు. సంశయం వచ్చి అడిగిన వాడు శిష్యుడు, చెప్పినవాడు గురువు.
చెప్పినాడు గురు. అంటే అట్టని ఆ గురువుని మోయొద్దు నెత్తిన పెట్టుకొని. గౌరవం ఉండొచ్చు అంతేగాని నెత్తి పెట్టుకొని మోయకూడదు. బరాబర్. మీరే గురువు మార్గదర్శకుడు కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. మోయొద్దు. ఎప్పుడు మోసి వానికి ఫోటోలు పెట్టి దండలు వేసి పూలు వేసి పూజలు చేసి ఇంక మళ్ళా ఇంకొక మాయ తగులుకోలే మనకు. ఇంకా రాముడు స్వామి ఫోటో అయితేనేవి, గురువు ఫోటో అయితేనేవి, రెండో ఒకటే కదా. రాముడికి ఏమో మొక్కద్దు అంటివి, నా ఫోటోకి బుక్ అంటివి. ఇది ఎక్కడ న్యాయం? అవునా కదా? రాముడు గొప్పవాడని వాల్మీకి బ్రహ్మాండంగా రామాయణం రాసినాడు. ఆయన్ను మొక్కొద్దు అంటివి. నీవు ఏమీ తెలియదు, నీకు ఇరం పరం తెలియదు, నన్ను మొక్క అంటావు. అవునా కదా? మరి ఎట్లా? ఇది ధర్మాలు తెలుసుకోవాలి కదా మనం. తెలుసుకోవాలి. కాబట్టి పరిపూర్ణ సూచన అనేది మా పక్క సాంప్రదాయంలో ఎలా చేస్తారంటే, రెండు వస్తువుల నడుమ ఏదైతే ఉన్నదో అది పరిపూర్ణం. ఇప్పుడు నువ్వు మీ ఊర్లో ఉండవు, నేను ఈడుండా, మనకిద్దరికి మధ్యలో ఏందుంది? బయలుంది కదా. దీన్ని అంత లావు నువ్వు చూడలేవు కాబట్టి రెండు చేతులు సాపి చూపించి నీకు రెండు చేతుల మధ్యలో చూపిస్తాడు గురువు. దీన్ని పరిపూర్ణ సూచన అంటారు. రెండు చేతులు పక్క పక్కన పెట్టి ఒక అడుగు అర్ధడుగో గ్యాప్ ఇచ్చి పెట్టి ఈ మధ్యలో ఏముందిరా అంటాడు. ఏమి లేదు స్వామి అంటాం. అంటే ఈ ఉత్త బట్ట వేడు ఏమి లేదు, అయిపోయింది మంత్రం. వాడు చెప్పాడు కదా ఏం లేదని. ఇది నీకు నాకు మధ్యలో ఉంది అంటే ఉంది స్వామి. మీ ఊరికి మా ఊరికి మధ్యలో ఉందంటే ఉంది స్వామి. అమెరికాకు ఇండియాకు మధ్యలో ఉందంటే ఉంది స్వామి. అంతటా ఉందంటే ఉంది స్వామి. ములుగుత్త సందు లేకుండా ఉందంటే ఉంది స్వామి. అవునా కదా? అది అగ్నితో కాలుతుందా? కాలదు. గాలితో నెట్టబడుతుందా? కాదు. మరి అస్త్రశస్త్రాలతో ఏమన్నా తెగొట్టగలవా? లేదు. మన బాంబులతో ఏమన్నా పగులుతుందా? పగులదు. నీటికి తడుస్తుందా? తడవదు. మరి అదే కదా పరిపూర్ణము. నువ్వు చెప్పింది అదే కదా. దీనికి రహస్యం దేనికి? ఇంకా దీన్నే సూచన చేసి చెప్పి ఇది రహస్యం నాయన ఎవరికి చెప్పొద్దని పాల మీద నీతో ప్రమాణం చేసుకుంటారు. ఇని చెప్పకూడదు అంటారు. ఈ సూచన చాలా మంది గురువులు చెప్పరు. వాళ్ళ కాడ శిష్యులు అయితే అంతే. కొంతమందికి ఈ సూచన తెలియదు. ఊరికి మాట వరుసగా చెప్పి పంపిస్తారు ఒక ప్రాంతంలో. అంతే మాటే. కానీ ఇది ఒక క్రియారూపకంగా మా గురువు చెప్పాడు మాకు. మా గురువు గారు అచరుషు దూరం మాకు చెప్పినాడు. అయితే ఈ దేహం శాశ్వతం కాదు కాబట్టి ఈ వద్దు ఇంట్లో రేపు మంట్లో నాకు తెలిసిన బ్రహ్మజ్ఞాని అడిగిన వాళ్ళకి చెప్పాలి కదా. లేదా నువ్వు నా కాడికి శిష్యుడికి చేరు, నా కాళ్ళు పట్టుకో, నాకు 12 ఏళ్ళు సేవ చేయంటే నువ్వు రాయచూరు నుంచి మా పొద్దుడికి వచ్చేది ఎప్పుడు, నువ్వు సేవ చేసేది ఎప్పుడు? 12 ఏళ్ళు. ఇది అయ్యే పనేనా? రాని పని. మరి ఎందుకంత ప్రయాస? ఫోన్లోనే ఇప్పుడు తురియా చిత్తం అంటే నీకు అనుభవానికి వచ్చిందా రాలేదా? వచ్చేసాం. మరి దీన్ని తెలుసుకోవాలని జీవితాలే పన్నంగా పెట్టారు కొంతమంది. మనం 10 నిమిషాల్లో చెప్పుకున్నాం. అవునా కాదా? ఇట్లా యథార్థంగా ఉండాల బ్రహ్మ విద్య అంటే. ప్రత్యక్ష ప్రమాణంగా ఉండాల. అనుమానము, ఉపమానము, శబ్ద ప్రమాణము అని 4 ప్రమాణాలు ఉన్నాయి. అనుమాన ప్రమాణం ఒకటి. ముందు మనకు ఉపమాన ప్రమాణం అనుకో. దేవుడు ఎవరో తెలియదు కాబట్టి గురువుని మొక్కుతాం, రాముని మొక్కుతాం, కృష్ణుని మొక్కుతాం, ఈశ్వరుని మొక్కుతాం. ఈ రూపాలను పెట్టుకుని దేవుడు అని మొక్కుతున్నాం. నువ్వు ఈశ్వరుని పిలిచావు, రాముడిని రాముడని పిలిచావు, కృష్ణుని పిలిచావు, దేవతలు అంటావు.
అవు. అందరికీ హోల్సేల్ గా ఒకటే పేరు దేవుడు. ఉమ్. ఆయన రాముడు కావచ్చు, కృష్ణుడు కావచ్చు, విష్ణువు కావచ్చు, ఎవరైనా కావచ్చు, బ్రహ్మ కావచ్చు, అవు. దేవుడు. అవునా కదా? అవు సార్. ఆ దేవుడు ఎవరో నీకు తెలియదు కాబట్టి ఉమ్. ఈ రాముణ్ణి కృష్ణుని అందరినీ మొక్కుతుండవు. ఇది ఉపమాన ప్రమాణము. ఉమ్. అంటే దేవుడు తెలియదు కాబట్టి మనము ఈ రూపనామాలను మొక్కుతాండాము. ఇట్లుంటాడు దేవుడు అని. అవు. అవునా కదా? ఇది ఇది ఉపమాన ప్రమాణం. రెండోది శబ్ద ప్రమాణం. శబ్ద ప్రమాణం అంటే మంత్రాలు. ఓం నమ శివాయ, తారక మంత్రము, అష్టాక్షరి, ద్వాదశాక్షరి, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో శ్రీనివాసాయ. అవునా? ఓం నమో భగవతే వాసుదేవాయ, నారాయణాయ. ఇవన్నీ మంత్రాలు. శబ్దం నోటితో గొనుగుతా అంటాం ముద్రాచమాలు తీసుకొని ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని. ఆ శబ్ద ప్రమాణంతో తెలియబడేది కాదు భగవతత్వం. ఉపమానంతో తెలియదు, శబ్దంతో తెలియదు. ఇక మూడోది అనుమాన ప్రమాణం. అనుమానం అంటే కళ్ళు మూసుకొని కూర్చుంటే కనపడతాడని. ఏం కనపడితే తెలియదు. నీ చిత్తంలో ఉండేది నీకు కనపడితే నాకు ఆయనే కనపడినాడు అంటావు. ఇంకొకరిని అడిగితే నాకు రాముడు కనపడాడు అని చెప్తాడు. ఇంకొకరిని అడిగితే నాకు సాయిబాబా కనపడాడు అంటాడు. మంచి కూడా కనపడినాడు అంటాడు. అన్ని రూపాలు చిత్తంలో ఉంటాయి, నీ ప్రింట్ అయ్యి చిత్తంలో ఉంటాయి. నువ్వు కళ్ళు మూసుకుంటే అది బయటకు వస్తాయి. కళ స్వప్నం మాదిరి. స్వప్నం మాదిరి చూసేది అబ్బా నాకు సాక్షాత్కారంగా కనపడినాడు ఆంజనేయ స్వామి ఎంత చెప్పాడు చెప్తాడు. జొల్లు కూతలన్నీ కూర్చాడు. ఇది ఉపమాన ప్రమాణం. ఇప్పుడు నేను చెప్పేది ప్రత్యక్ష ప్రమాణం. ప్రత్యక్ష ప్రమాణం. ప్రత్యక్షంగా ఇంకా డౌట్ లేడా? లేదు లేదు. ఇంకా సంశయంలో పెట్టాను నేను. నీ సంశయం ఇప్పుడు ఈగిపోవాలా. అవునా కదా? అవసరం అవసరం. పరిపూర్ణ చూసినట్టు చేస్తారు స్వామి అంటే నువ్వు ఎందుకు చెప్పినావు, అది ఆడికే అన్నావు. కానీ నేను ఎలా చేసో చెప్పినా కదా నీకు ఇప్పుడు అర్థమైపోయింది కదంగా. అదే కదా, దానికి ఇంకొక పేరు పెట్టి ఆకాశం కాదు దాని అవతల ఇంకోటి ఉందంటే దాని అవతల ఏముంది నువ్వు చూసినావా? దాని అవతల ఉండేది మళ్ళీ కనపడదు కంటికి అంటావు. అది కనపడదు, ఈ నేత్రాలు కనపడదు, మాంసం నేత్రాలకు. ఇంకా యా నేత్రం ఉంది అప్ప నీకు? ఇంకొక నేత్రం ఏడుందో చూపి నాకు. జ్ఞాన నేత్రం అంటావు. జ్ఞాన నేత్రం తెలివిరాది ప్రజ్ఞ. ప్రజ్ఞ నీలో పుడుతుంది. అది ప్రతి జీవికి ఉంది ప్రజ్ఞ. కుక్కకుంది, నక్కకుంది. ఒక దొంగను పడుకుంటుంది కుక్క, అది ప్రజ్ఞ కాదా? జ్ఞానం వేరు, ప్రజ్ఞ వేరు, తెలివి వేరు. అర్థమైందా? ప్రజ్ఞ అనేది అది ఎక్స్టర్నల్ గా ఉంటుంది. ప్రజ్ఞ సుపీరియర్ గా ఉంటుంది. ప్రజ్ఞ ఆ ప్రజ్ఞ బ్రహ్మం అని చెప్పింది వేదం. ప్రజ్ఞానం బ్రహ్మ. అవునా కదా? మరి వేదాలను తప్పులు పడితే ఎట్లయ్యా మనం? అవునా కదా? వేదాలను తప్పులు పడుతుంటారు ఆచార్య సిద్ధాంతులు. అవునా కదా? వాడు అహం బ్రహ్మస్మి, అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞాన బ్రహ్మ, తత్వమసి ఇవన్నీ ఎరుకి అని అంటాడు. అవునా కదా? అది ఏదైనా మాట్లాడితే దానికి తోక తొండం ఉండాల. ఊరికే మాట్లాడకూడదు. ప్రత్యక్ష ప్రమాణంగా చెవుపాడు నువ్వు. ఇప్పుడు ప్రత్యక్ష ప్రమాణంగా పరిపూర్ణాన్ని మీకు నేను చూపించినప్పుడు చూసినారు కదా? చూసినారా చూడలేదా? చూస్తాం. మరి అయిపోయా ప్రత్యక్షమే కదా. గురువు గారు చెప్పిన మాట చూపించినది, ఇప్పుడు మీరు చూపించింది అదే. ప్రత్యక్ష ప్రమాణంగా మీకు తెలియబడింది కదా. ఇంకా అయిపోయా. దాని వల్ల ఏంది లోపల పెట్టి బయట పెట్టి ఇది ఇట్లా అది ఇట్లా చెప్పుకుంటే ఎందుకు? నువ్వు జీవించు, నువ్వు బతుకు, ఇంకా మంచిగా బతుకు, సర్వజీవులను ప్రేమించు, దయా జాలి కరుణ కలిగి ఉండు, మానవీయ విలువలతో జీవించు. అవునా కదా? సార్. ఇంత తెలుసుకున్నాక మనం ఏమనుకున్నాము? అప్పుడు నువ్వు ఎవరు అంటే
ఏదైతే తుర్యాచితమన్ననో అది ఒక నేను, రెండవ నేను తురీయము, మూడవ నేను ప్రపంచం. ప్రపంచములో నరసింహులు, ఫలాని ఊరు, అడ్రస్సు, ఇంటి పేరు, ఒంటి పేరు, కులము, మతము, వయస్సు, జాతి, లింగము, ఉద్యోగము, ఇదన్నీ ఒకటింది నీకు. ఇది ప్రపంచ నేను. ఈ ప్రపంచం నేను. ప్రకృతి నేనులో నువ్వు ఉండావు. ఆ ప్రకృతి నేను ఏముందంటే ఆకలి, నిద్ర, భయ, మైదునం. అయ్యే దానికి. ఇప్పుడు ఏ కులమునికైనా ఆకలి అవుతుంది, ఏ మతమునికైనా ఆకలి అవుతుంది, సావుకారిని అవుతుంది, బీదోనికైనా అవుతుంది. అవునా కదా? అవుతుంది. ఆయన ఏం చెప్పినాడు? అన్నమయ్య మనకు ఏదో పాటలు చెప్తాడు చూడు. నిండార రాజు నిద్రించి నిద్ర ఎన్నొక్కటే, అండ నుండే బంటు నిద్ర అది ఒకటే, నిండైన బ్రాహ్మణుడు మెట్ట భూమి ఒకటే, చండాలుడుండేటి తరి భూమి ఒకటే, బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే. అవునా కదా? వాళ్ళకి ఎవరికైనా ఆకలి ఉంది, నిద్ర ఉంది, భయం ఉంది, మైథునం ఉంది. అవునా కదా? ఇది ప్రకృతి నేను. ప్రకృతి నేనుకు భేదభావం లేదు. ఇంకా పరమాత్మ నేను అద్వైతం, అద్వితీయం. సర్వము తన స్వరూపాలే, సర్వము తానై ఉన్నది, సర్వము తన స్వరూపమే. అవునా కదా? అందుకే ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే, శరీరమే నీ రూపమట. నువ్వు బ్రహ్మదేవుని చెప్పుకో, విష్ణుదేవుని చెప్పుకో, ఈశ్వరుని చెప్పుకో, పరిపూర్ణాన్ని చెప్పుకో, పరమాత్మ చెప్పుకో, పరమ పురుషుని చెప్పుకో, నువ్వు ఎవరినన్నా పెట్టుకో గురువు దేవుణ్ణి, అది నీ ఇష్టం. వాడిని చూడాలంటే అడుగుతా నువ్వు. శరీరమే నీ రూపమట, సర్వం కలిగితం బ్రహ్మస్వరూపం, మమాత్మ సర్వభూత అంతరాత్మ, అన్ని భూతములు యందు పరమాత్మ, ఈశ్వర సర్వభూతాన వృద్ధేశు అర్జున. అవునా కదా? కాబట్టి శరీరమే నీ రూపమట. అంటే ఈ నరసింహులు శరీరం ఉందే, అదే దేవునికి రూపం. దేవునికి సపరేట్ రూపం లేదు, అన్ని రూపాలు ఆయనయే. అవునా కదా? శరీరమే నీ రూపమట, చంచలమే నీ నటనయట, చంచల నిచ్చల వల్లమున్న అచలమే నీ నిజ రూపమట. శివుడా స్వామి నీ పేరు, కేశవుడా స్వామి నీ పేరు, శివకేశవులు ఒకటని తెలియక పొరబడి నీ ఇన్నాళ్ళు. సరిపోయిందా? సరిపోదు స్వామి. అయిపోయా. ఇంకా నువ్వు దేవుడు చూడాలంటే దరిద్ర నారాయణ చూడు. నారాయణ స్వామి, దరిద్ర నారాయణ్ణి. వాడే దేవుడు. నువ్వు దేవుడు, నీ భార్య దేవుడు, నీ బిడ్డలు దేవుడు, నీ ఇంట్లో కుక్క దేవత, నీ ఇంట్లో గుడ్డు దేవత. అవునా కదా? అది చూడు. దేవుని చూడాలంటే నువ్వు దేవునికి కనపడు, కను ఆయనకు రూపం లేదు. నేను చూసినట్టు ఎందుకు తప్పు? నేను దేవుని చూపించాను, నీకు రూపం ఉందా? లేదు. చూడాలంటాడు, చూడాలా. అందుకే సుబ్బదాస్ గా విన్నాడు, నీకు లోపల బయట ఉండదురా అన్నాడు. నీకు లోపల బయట ఉన్నాక నువ్వు కాకుండా పోతివే. లోపల అది ఉంటే బయట ఉండే నువ్వెవరు? అన్నారు కదా, నువ్వు బయలులో ఉంటివని. నువ్వు బయలులో ఉంటివి. నీ ఎందు బయలు నిండి ఉన్నది ఎరుగకవైతివి. మరి నీకు ఆ పక్క ఈ పక్క అంతా అదే ఉందని తెలుసుకోకుండా అంటున్నావు కదా. అంతటా ఉన్నాక నువ్వు ఎవరుగా? నువ్వు అదే కదా. తమాం తీపి అంటారు దీన్ని. అంటే మొత్తం 3. అవునా కదా? కాబట్టి నువ్వు కూడా నువ్వే దేవుడు రా. ఎక్కడున్నాడు దేవుడు? ఇంకా ఇది సాక్షాత్తు.
ఆత్మ దర్శనం అంటే ఇది, దైవ దర్శనం అంటే ఇది. సర్వజీవుల యందు దేవుళ్ళని భావించడమే దైవ దర్శనం. దాన్నే స్వస్వరూప సందర్శనం అంటారు. విశ్వరూపం దర్శించమన్నప్పుడు కృష్ణుడు ఏం చూపించాడు? తన లోపల అన్ని రూపాలు చూపించింది. విశ్వరూప దర్శనంలో శ్రీకృష్ణ పరమాత్ముడు తన శరీరంలో ఏం చూపించినాడు? శరీరం నాసామి ఏం చూపించినాడు? ఏం చూపి ఆయన 14 భువనములు చూసి అంటున్నారు కదా. 14 భువనాలు ఆయన చూసిన నోట్లో. నోట్లో. తర్వాత అర్జునుడికి విశ్వరూపం చూపించాడు. ఏముంటాయి అంటే కొండలు, గోత్రాలు, సముద్రాలు, మరి 80 జీవరాశులు, మొత్తం ప్రపంచం సృష్టి అంత లోపల కనపడింది. అదేరా నా స్వస్వరూపం అన్నాడు. అవునా కదా? స్వామి నీ స్వస్వరూప సంతాన్ని నేను తట్టుకోలేకుండా తండ్రి, నువ్వు మామూలు మనిషివి కానీ ఏడుకుంటాడు. మరి ఆయన పబ్లిక్ చెప్పాడు దేవుడు రాజు ఎంత అంటే, నువ్వు మళ్ళా దేవుడు యాను ఉన్నాడు నేను చూపిస్తా రహస్యం అంటే ఎట్లా? అది కూడా కురుక్షేత్రంలో చేసింది. మరి పబ్లిక్ చెప్పాడు కదా ఆయన, పబ్లిక్ అని చెప్పిండు. మళ్ళా దాన్ని దాచిపెట్టి ఇంకోటి రహస్యం ఉంది నేను చెప్తారా అంటే అది మోసం, దగా. నిన్ను బానిస చేసుకోవడానికి చెప్పిన మాటలు, సత్యమైన మాట. శిష్యులను బానిసలు చేసుకొని వాళ్ళతో గురు పూజలు చేయించుకొని, కాళ్ళు ముక్కించుకొని, కాళ్ళు పట్టించుకొని, నాన్నకు సేవలు చేయించుకొని, డబ్బులు తీసుకొని నాన్నకు పాపాన్ని మూడగట్టుకోవడమే. అవునా కదా? నేను యథార్థం చెప్తా, ఎవడు ఏమని అనుకున్నా భయం లేనా? నీ మాట నాకు 100% నష్టం స్వామి. మరి ఏం అవసరం ఉంది? మనం నిజం చెప్తున్నాము, ఒకరికి ఎందుకు భయపడాలా? యా శాస్త్రము తీసుకురాపో, ఏం చెప్పిందా నీకు? మనకు హిందూ సాంప్రదాయానికి కాదు, సనాతన ధర్మానికి. మీరు ఇప్పుడు జడ్డు స్వామి? సికింద్రాబాద్ లో ఆగింది ట్రైన్. సికింద్రాబాద్ ఆగిందా? ఇప్పుడు ఒక మాట చెప్తా ఎన్నో. చెప్పు స్వామి. ఈ హిందూ ధర్మం అంటారు మనది, సనాతనము నుంచి ఏంటి మనకు ప్రమాణికాలు? వేదాలు, ఉపనిషత్తులు. అవునా కదా? మరి అవి తప్పంటే ఎట్లా? తప్పు కాదు, అది సనాతన ధర్మాలు. అవి ఎంత ఎరుకను బోధించినాయి, ఎరుక పుట్టనే లేదు. అది లేదురా, లేని దాంతో ఏం పని? ఉన్న పరిపూర్ణం చూసుకుంటే పరిపూర్ణం కూడు పెడుతుందా, నిల్లు పోతుందా, నీకేం చెప్తుంది? అందులో ఏం లేదని చెప్తాడు. నువ్వేమల్లా ఈ ఉత్త బట్ట బయలు ఏమీ లేదురా అంటాడు. ఏమీ లేకపోతే మనకి ఏం పని అంటాను నేను. ఇప్పుడు పని ఉండి నాకు ఫోన్ చేసినావు ఏదో 4 మాటలు చెప్పించుకుందామని. నేను ఏం చెప్పానంటే నాకు ఫోన్ చేస్తావు నువ్వు. మరి ఏం పని ఉంది నాతో నీకు? ఏదో స్వామి చెప్తాడంటే నువ్వు ఫోన్ చేసినావు, నేను చెప్తాను, నువ్వు ఆనందపడినా సంతోషపడినావు. నేను స్వామి దేవతలు తెలుపని రహస్యము తెలిపితివి. అందుకు దేవతలు అంటే ఎవరు? దేవతలు అంటే మనమేనయ్యా, మనమే దేవతలము. నేరా ఏ నోటని విన్నా నేరా, నేనే 4 వేదములుందును ఉపనిషత్తుల నెల్ల భాషములు సన్నుతించుతూ సర్వవేత్తలు నన్నే నిలిపెను నారాయునిగా చెప్తున్నారు కదా పెద్దలే. నేనే ఇంకా నన్ను మించింది ఎవడు ఉండడు ఇంకా. అవునా కదా? కాబట్టి అంటే భ్రమపడద్దు, ఇబ్బంది పడద్దు. సాక్షాత్ భగవత్ స్వరూపం నువ్వే. అయితే దేవుని లాగా ప్రవర్తించిందా తెలుసుకున్నావు కదా? దేవుని కొన్ని గుణాలు ఉన్నాయి, దయ, జాలి, కరుణ, ఆప్యాయత, అనురాగము చూపించారు దేవతలుగా. ముందు వచ్చిపోయిన వాళ్ళంతా కృష్ణుడుగా ఒక ఆయన వచ్చినాడు, రాముడుగా ఒక ఆయన వచ్చినాడు. ఇలా రూపాలుగా వచ్చి మనకు చూపించిపోయారు ఉండాలరా దేవుడు అంతే అని. అట్ట బతుకు నాయన, నువ్వు దేవునిగా బతుకు. నువ్వు దేవుడుగా అంట నేను
నేనేం చెప్తాంటే దేవుని చూపిస్తాను చెప్పను, నిన్ను దేవుణ్ణి చేస్తా. అవు ఇది నా బోధ. బరాబర్ ఉంది సార్. దేవుని చూపించే బోధ కాదు నాది, దేవుణ్ణి చేసే బోధ. రైట్. గురుగీత చెప్తారు, గురుగీత చెప్తుంటారు మన పెద్దలంతా. గురుగీతలో పార్వతి పరమేశ్వరుని ఏమని అడిగిందంటే, స్వామి పరమేశ్వర, నా బిడ్డలందరూ కూడా పరబ్రహ్మ స్వరూపులు కావడానికి ఏ వ్రతం చేయాలని చెప్పు అని అడిగింది. ఏం కావాలనింది? ఏ వ్రతం చేయాలని అడిగింది? పరబ్రహ్మ స్వరూపులు కావడానికి. చదువు గిరుగుత 2వ అధ్యాయంలో చదువు, 4వ శ్లోకంలో 5వ శ్లోకంలో ఉంది. పరమేశ్వర, నా బిడ్డలందరూ కూడా పరబ్రహ్మ స్వరూపాలు కావడానికి ఏ వ్రతం చేయాలని అడిగింది. అప్పుడు చెప్పినాడు, దేవి, సూత మహర్షి సనక సనందాదులకు చెప్పినాడు. ఇదే ప్రశ్న సనక సనందుడు అడిగినాడు సూత మహర్షిని. ఆ సూత మహర్షి చెప్పినాడు, గురువు వ్రతం చేయమన్నాడు. గురువు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుడు అయి ఉండాలి, అటువంటి గురువును ఆశ్రయించాలి అని చెప్పినాడు. ఈ గురువులు పరబ్రహ్మ స్వరూపులు ఎవరుండారప్పా? వాడు ఎంత లెక్కించడో నాకు పోయేటప్పుడు మన ఛార్జీకి ఇంకా ఎక్కువ, మళ్ళీ నాకు 4-5 రోజులకు ఇంటికాడ సంసార దరిద్రమైన ఇచ్చడా ఇయ్యడా, తక్కువ ఇచ్చే కనుక బిర్రుగు చూస్తారట. 50-100 చేతిలో పెడితే బిర్రుగు చూస్తారు. నవ్వు ముఖం కూడా ఉండదు, ఇంకా పోయింటాడు. ఒక 4-5 ఇస్తే ఎందుకు 4,000 5,000 చేతి నిండా పెట్టానుకో బరువు. నాయన పిల్ల బాబులతో సంతోషంగా హ్యాపీగా బాగుంటారా, తిండాలరా, మళ్ళీ బిడిచిరా ఏదన్నా వచ్చి నేను వస్తానంటాడు. అవునా కదా? గురువు పరబ్రహ్మ సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుడై ఉండాలి. ఇక సంబంధమైన గట్టి పోసను కూడా ఆశించకూడదు. అవునా కదా? నిజమా కాదా? నిజం నిజం సార్. అటువంటి గురువుని ఆశ్రయించాలయ్యా. అటువంటి గురువే గొప్పవాడు. ఇంకేం డౌట్ పోయిందా? ఇంకేమన్నా ఉన్నాయా సందేహాలు? సందేహం అదొకటే సందేహం ఉండే, తేటతెల్లం అయిపోయింది కదా. ఇంకా మా సోళ్ళకు వేరే సోళ్ళు ఒక్కటి అనుకుంటుంది. ఏమి మా కొలత కొలత కాదు కదా, మా కొలతకు మీ కొలతకు కలుస్తుందా కలవదా అని అనుకుంటే అంటున్నాడు. ఎందుకు? సత్యమైతే కలుస్తుంది, అసత్యమైతే కలుస్తుంది. సత్యమైతే కలుస్తుంది తప్పకుండా. రామదాసు ఆయననే చెప్పు చెప్పు రామదాసు. ఏం లేదా నీ నోట్ ఇంతమని అనుకుంటుంది, అప్పుడప్పుడు చెప్తుండే నీ సంగతి చెప్తుంది నేను. అవును అవునులే అవునులే. అచ్చమైన ఆయన ఒక్కడే నాకు ఇంతమంది సంభాషణలు విన్నా కానీ ఆ సంభాషణలు అన్ని బ్రహ్మచార సంభాషణలు ఉండవి. మన నారాయణ స్వామి శ్రీనివాస స్వామి మాత్రం నాకు సరిపోతున్నాను అని చెప్పిన నేను. అవన్నీ వాళ్ళు శాస్త్రాలు చదివి చెప్తున్నారు. ఇప్పుడు గురువులంతా శాస్త్రాలు చదివి చెప్పేది. శాస్త్రం అడిగితోవా, చదువులన్నీ ఇమడలేవు పుస్తకాలలో, విద్య దాగి ఉంది మానవుని మస్తకములో. వేదాలు ఉపనిషత్తులు ఎంత ఇచ్చినాయి? మానవుని మస్తకం నుంచి వచ్చింది. మస్తకం మరి నేను పుస్తకాలు చదివి చెప్పేవాడు ఎంతమంది చెప్తాడు? అనుభవ జ్ఞానాన్ని చెప్పాలి. అందుకే బ్రహ్మంగారు చెప్తారు, కాకుని తంబు చెప్ప కారాడు గురుడు, వేద శాస్త్రములను చదివి చెప్ప ముక్తి మార్గంబు మూలంబు గురుడరా విశ్వదావిరామ ఏమన్నారు. నువ్వు శాస్త్రాన్ని చదివి చెప్తే ఏమవుతుందయ్యా? శాస్త్రాలను పెట్టుకుని సిద్ధాంతాలను పెట్టుకుని సిద్ధాంకరించిన గ్రంథాలని నువ్వు బడిలో స్కూల్లో బడి చెప్తాడు. ఒక 5వ తరగతి క్లాస్కు వాడి జీవితం అంతా 10వ తరగతి చెప్తాడు. వాడు క్లాస్ మారాడు, చెప్పించుకున్నాడు మారిపోతాడు. ఇన్నోడు పోతాడు కానీ వీడు ఇన్నట్టాడు. ఇంకా
వాడు ఇంకా 10 చెప్తాడు, ఇంకేం చెప్పడు వాడు. ఎందుకంటే ఆ 10వ తరగతి క్లాసు మనకి తెలుసు, అది శాస్త్రం. అట్లా ఒక సిద్ధాంతాన్ని పడుకుంటే ఆ సిద్ధాంతంలోనే మగ్గిపోతావు నువ్వు, నీ జ్ఞానం వికసించదు. ఆ సిద్ధాంతం గీసిన గీతలోనే ఉంటావు, దాన్ని ప్రతిపాదించావు. అది ఒప్పో తప్పో కూడా విచారణ చేయవు. అయ్యే జీవితాంతరం అయ్యే చెప్పాలి కదంగా. అది విషయం. ఇప్పుడు జీవితాంతరం అయ్యి చెప్పాలి కదా. ఇప్పుడు ఒక శుద్ధ కందార్థ ధరువులు ఉన్నాయి, నేర్చుకున్నావు, అయ్యే చెప్పాలి. ఎల్లకాలం అయ్యే చెప్తుంటావు సత్యంత వరకు. మరి దానివల్ల జ్ఞానం తెలుసుకోవాలా. స్వజ్ఞానం అంటే అనుభవ జ్ఞానం చెప్పాలి. వాళ్ళు ఏదో దావ చూపిస్తారు నీకు. ఇక్కడ కొంతమంది భక్తులు స్వామి ఆత్మ కూడా ఎరుకు అంటున్నారు. కానీ అనుకోని తప్పేముంది? మాకు కొద్దిగా క్యారీ చేయండి. ఎరక ఇది పరిపూర్ణమైంది అని చెప్పండి. మీకు అన్నము చెప్పండి. అంటే అట్లా కాదు. ఇప్పుడు ఆత్మ ఎరుకంటే అసలు ఎరుకంటే ఏందో తెలుసా వీళ్ళకంట? నేను ఎరుకంటే మనస్సు. ఎందువలంటే వాళ్ళే చెప్పినారు, మరుపు మరణము మూర్ఛ. మరుపు మరణము మూర్ఛ సమాధిలో ఎరుక లేదన్నాడు. మరుపు మరణము మూర్ఛ సమాధిలో ఎరుక లేదన్నాడు. అవునా కదా? మరి ఎరుకంటే ఏంది? మరుపు మరణము మూర్ఛ సమాధిలో ఏం లేదంటే నీకు మనసు లేదు. మనసు లేదు. ప్రాణం ఉంది కదా? ఉంది. ప్రాణం, శ్వాస ఉంది కదా? ఉంది. ఉందా లేదా? మరి దాన్ని ఎరుకని ఎట్లా అంటావు నువ్వు? అదే అదే కదా. అవి రెండు ఉండే కదా. ఉండదు. ఇప్పుడు సుషిప్తిలో ఎరుకలేదన్నావా? సుషిప్తిలో ఎరుకలేదన్నావు. ప్రాణం ఉంది కదా? ఉంది. ప్రాణమే పరమాత్మ కదా. ప్రాణోపలక్షితే పరమాత్మ. శృతివాక్యం నేను చెప్పలేదు. ప్రాణోపలక్షితే పరమాత్మ. పరమాత్మని ఆత్మని రెండు ఒకటే కదా. ఒకటి. ప్రాణోపలక్షితే పరమాత్మ. ప్రాణోపలక్షితే పరమాత్మ. ప్రాణానికి ఇంద్రియాదులు లేవు, ప్రాణానికి ఎరుక లేదు. ఇప్పుడు చెట్టుకి ఎరుకుందే? లేదు స్వామి. ప్రాణం లేదా? ఉంది. ఆ ప్రాణమే పరమాత్మ, అదే ఆత్మస్వరూపము. ముందు ఎరుకంటే ఎందుకు క్లారిటీ తెచ్చుకోండి. ఊరికి అంతలక దాన్ని వాడద్దు. ఎరుకంటే ఏంది? ఎరుకంటే మనస్సు. అది మధ్యలో వచ్చి మధ్యలో పోతుంది. బాల్యంలో పిల్లవానికి ఎరుక లేదు. బాల్యంలో పిల్లవానికి ఎరుక లేదు. ఉందే ఎరుక వానికి? మీ ప్రాంతం అంటారు, మీ ప్రాంతం వాళ్ళు అంటారు ఊత పదం. నీకు ఎరికేనా అంటారు. అంటారు. ఎరికేనంటే ఏమని అర్థము? నీకు నీకు తెలుసా, నీకు గుర్తుందా అని కదా. గుర్తుందా తెలుసానే కదా. తెలిసేది ఏంది? మనసే కదా. మరి మనసే కదా ఎరుక. ఆ మనసు ఎరుక ఏందనేది క్లారిటీ తెచ్చుకోవాలి మనం ఫస్ట్. బ్రహ్మం ఎరుకని, ఆత్మ ఎరుకని, అన్ని ఎరుకంటే అట్లా ఊరికి హోల్సేల్గా ఇదేమో మార్కెటా కాదు. మళ్ళా అన్ని హోల్సేల్గా ఎరుకంటే ఎట్లా? ఎరుకంటే ఏందో, పరిపూర్ణం అంటే ఏందో ముందు క్లుప్తంగా తెలుసుకో. అప్పుడు ఎరుకకు పరిపూర్ణానికి తేడా తెలుస్తుంది నీకు. అన్ని ఎరుకంటావు. ఎట్లయితే ఎరుక? రాయి ఎరుకనా? రాయి ఎరుగుతుందే? ఎరగదు. రాయి ఎరుకైతే పరిపూర్ణం కూడా ఎరికే అంట నేను. పుట్టదు, గిట్టదు, కదలదు, మెదలదు అంటాడు కదా. మరి రాయి కదలదు, మెదలదు, మాట్లాడదు, ఈర్ష, ద్వేషములు, పగ, ప్రతీకారము, ఆకలి, తప్పులు ఏంటి లేవు దానికి. జనన మరణాలు లేవు. ఆ కొండ, మీ ఊరి కాడ కొండలు లేవు? మీ ఊరి కాడ కొండలు లేవా? గుట్టలు ఉన్నాయా మీ ఊర్లో? కొండలు గుట్టలు ఉన్నాయి. ఎన్ని తరాలు పోయినా ఉన్నాయి. పోయినాయా? పోయలేవు. దాని సాపుడుకులు ఉన్నాయా? సాఫ్ట్గా లేవు. మరి దాని పరిపూర్ణం అనొచ్చు కదా నువ్వు.
అది ఎరుకంటావు, ఇది పరిపూర్ణ ఇంకోటి ఏందో పరిపూర్ణం ఉందని అది అది కానరాదంటావు, వాళ్ళు చెప్పలేంటావు, అది తెలుసుకోలేవంటావు. అంత అగసాట్లు ఎవరు చెప్పింది నీకు? ఉన్నది ఉన్నట్లు అంగీకరిస్తే సరిపోతుంది కదా. మరి అంత అగసాట్లు అంత తిప్పలు పట్టి ఊరికి ప్రజలను మోసం చేసి ఎందుకు అవసరమా? నిలదీసి అడిగితే ఎవడు చెప్పలేడయ్యా సమాధానాలు. కాకపోతే పెద్దలని వాళ్ళకు కొమ్ములు తిరిగినాయని కొంతమంది భయపడతారు. భయం ఎందుకురా? నిజమైతే నువ్వు స్టార్టింగ్ పేసి చెప్పు. అసత్యాన్ని దాచుకోని చెప్పాలి. అసత్యము రహస్యము గుసగుసు మాట్లాడుకోరా. అసత్యము సత్యాన్ని గుసగుసలు ఎందుకు? ఏం గుసగుసలు? గట్టిగా 10 మందిలో మాట్లాడు. అవునా కాదా? అలాంటిది బ్రహ్మజ్ఞానం అనేది దాన్ని తెలుసుకోవాలి. ఏం అడిగింది మీరేందో అడిగినారు? ఆత్మ పరిపూర్ణమా ఎరుకనే? మన అసలు సాంప్రదాయం ఏమంటుండంటే ఆత్మ కూడా ఎరికే అంటుండరు. ఆత్మ ఎట్లా ఎరక అవుతుంది? ముందు ఎరుకంటే ఏందో చెప్పమన్నారు వాళ్ళని నువ్వు. అప్పుడు ఎరుకంటే ఏంది స్వామి అంటే వాళ్ళు చెప్తారు కదా. అప్పుడు పట్టుకో, వాళ్ళు చెప్తారాడా. ఇప్పుడు నరులు గిరులు సురులు కిన్నెరులు కింపురుషులు గిరులు కూడా ఎరుక అని చెప్పినారు. సుషిప్తులు ఎరుకలేదంటాడావు. మరి ఆ గిరి అంటే కొండకు జాగ్రత్త స్వప్న సుషిప్తి అవస్థలే లేవే దానికి. దాన్ని ఎరుకుంటావు ఎట్లా? సుషిప్తిలో ఎరుకలేదు అన్నావు కదా నువ్వు. అన్నాడా లేదా? వాడు ఆత్మ ఉంది కదా అక్కడ. వాడు ఆత్మ ఎరుకైతే నువ్వు అక్కడ ఎరుకనాలి కదా సుషిప్తిని. అంతే స్వామి. ఇప్పుడు సుషిప్త అవస్థలో ఉన్నప్పుడు శ్వాస నిశ్వాసాలు నడుస్తూనే ఉంటుంది. ఎరకలేదు. మనసు లేదు, బుద్ధి లేదు, చిత్తం లేదు. 24 ఇంద్రియాదులు లేవు. మరి ఎరుకని చేయండి నువ్వు. మరి శ్వాస నడుస్తుంది కదా, మరి సూర్యం అయితే ఉంది కదా. సూర్యాచిత్తం కూడా ఉంది కదా. ఉంది కదా. 2 అవస్థలు రానికి పోవడానికి ఏది సోట్ అయి ఉందో అది ఉంది కదా. రానికి పోనీకి ఏది చోటు అయితే ఉంటుందో అది తుర్యాచిత్తము. వచ్చేది పోయేది తుర్యం. అవునా కదా? మరి దీంట్లో ధ్యానాలు తపస్సులు దేనికి? అవునా కదా? అవసరం లే. గురుముఖ్యం విచారణ చేసి తెలిసిపోతుంది. బ్రహ్మ విద్య అంతా పటాపంచలైపోయింది, ఏ సంశయం లేకుండా. అన్నము మనసు, ప్రాణము నీరు ప్రాణము, ఈ 2 ఏనాడు కలియవో నాడు సున్న సుమి ఎరుక మాట సుగుణ సంపన్న. అంటే ఇప్పుడు అన్నము నీళ్లు కలిసి ప్రాణము మనసు ఏర్పడితేనే కదా ఎరుకొచ్చేది. మరి రాయికి చెట్టుకు శామకు ఏడ అన్నం నీళ్లు కలిసినాయి అంటావు, దానికి ఎక్కడ ఎరుకుందంటావు? ఈ 2 ఏనాడు కలియవో ఆనాడు ఎరక సున్న సుమ్మి అంటున్నావు. సున్న సుమి ఎరుక మాట సుగుణ సంపన్న అన్నాడు మళ్ళా. అయితే పట్టుకుంటే చాలా లొసుగులు ఉన్నాయి పట్టుకుంటే. స్వామి మరి వీడు ఆత్మూడు ఎరకంటున్నాడు. 2 అవస్థల అవతలు ఉండవి. అవి వీళ్ళు కళ్ళు దొబ్బినవే. అదే కదా, అదే అర్థం కాదు నాకు. మనమేం అడగాల్సిన అవసరం లేదు. వాళ్ళతో చెప్పుకొని భ్రాంతి వదలాలి. ముందు మీరందరూ భ్రాంతి వదలాల. నేను అడగను స్వామి ఎవరిని, మీ తప్ప ఎవరిని అడగలేదు. అటువంటి వాళ్ళను గొప్ప వాళ్ళని భావించడం కూడా మన భ్రాంతే కదా. భ్రాంతి. కాబట్టి చక్కగా బోధ చెప్పే వాళ్ళను కార్యక్రమం చేస్తూ ఒక్కని పిలుచుకోండి, ఒక గురువును చాలు. 30 మంది గురువుని గురించి ఏం చేస్తావు? బలి ఇవ్వాలందరినీ ఏం చేస్తావు? మంచిగా 5 నిమిషాలు చెప్పి 5 నిమిషాలు ఏం చెప్తారు వాళ్ళు? ఒక్కడిని పెట్టుకో, 3 గంటలు చెప్పించుకో ఒక్కడితోనే. స్వచ్ఛమైన అందరిని చుట్టూ కూర్చోబెట్టుకొని అందరు ప్రశ్నలు వేయండి గురువును.
ఆ, సమాధానం చెప్పమనండి. ఆ, వాళ్ళు చెప్తే మనడం కాదు, ఉమ్, మనం అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాలి గురువు. 10 ప్రశ్న సేవయ్య అంటున్నారు కదా. అవు, కాబట్టి ఇక మీద నువ్వు ఆశ్రమానికి అధిపతి అయితే ఉమ్, నువ్వు ఆరాధన ఏ కార్యక్రమం చేసినా ఒక్కరినే పిలుచుకొని నీకు నచ్చిన వాళ్ళను మంచి నిజమా. ఆ ఒక్కరిని కూర్చోబెట్టుకొని ఆ 10 మందికి ఇచ్చే 10 రూపాయలు ఆయనకి ఇచ్చే, 1 రూపాయి తక్కువ ఇచ్చినా కూడా సంతోషంగా ఉమ్, సర్వము సంశయాలు తీర్చేసి అందరు ప్రశ్నదే అవు. చెప్తే నీకు అరికత ఏమన్నా నేను చెప్తాను నీకు అవు సార్. అరికత అయితే వాళ్ళని పిలుచుకొస్తే వాళ్ళు చెప్తే మనం వింటాం అంతే. ఇది అరికత కాదు, గురు శిష్య అన్యోన్య దర్శనం. కాబట్టి గురు శిష్యులు అడిగిన దానికి గురువు సమాధానం చెప్పాలా. అదే దాన్ని సభ అంటారు. ఊరికి మేమందరూ కూర్చుంటే మేము దండలు వేసుకున్నాం పైన కూర్చొని మంచిగా 4 మాటలు ఒక కందార్థం చెప్పేది పోయేది. ఒక ఆ సెంచు నాటకంలో వచ్చిపోతారు చూడాలంతా స్వామి. నరసింహులు 2వ నరసింహులు అని. నిన్న అర్థం జరిగింది స్వామి. ఎప్పుడైనా యాడైనా అంతే. మీరు 50 మంది గురువులు పిలిస్తే 30 మంది వచ్చారు. 30 మందితో ఏం చెప్పించుకుంటారు మీరు? ఏం తెలుస్తుంది? ఆరాధన చేసి వ్యర్థం కదా, ఆరాధన చేసి కూడా వ్యర్థమే. 50,000 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అయింది. ఏం తెలుసుకున్నావు? ఏం పొందినావు? ఇప్పుడు రూపాయి ఖర్చు లేకుండా గంటలో ఏం తెలుసుకున్నావు నువ్వు? అవు. మరి 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి ఏం తెలుసుకున్నావు? కాబట్టి పద్ధతులు మార్చుకోండి. పద్ధతులు మార్చుకోండి. ఒక్క గురువు మీ మధ్యలో ఎవరన్నా ఉంటే వాళ్ళు పిలుచుకొచ్చుకోండి. ఎవరినైనా పిలుచుకొచ్చుకోండి, ఒక్కరిని కూర్చోబెట్టండి, ఆయనకు సకల మర్యాదలు చెయ్యండి. అడగండి ప్రశ్నలు 1 by 1 అడగండి. రాసి పెట్టుకోండి ముందే ప్రశ్నలు. ఆరాధన ఒక 10 రోజులు ఉందనగానే ప్రశ్నలు రాసి పెట్టుకోండి, అడగండి కూర్చోబెట్టి. సభ అద్భుతంగా ఉంటుంది. అటు మార్చుకోండి. నరసింహులు తెలిసిన వాళ్ళని మార్చుకోండి. తెలియని వాళ్ళంటే అట్లే పోతుండారు, జరిగిపోతా ఉంది. పద్ధతులు మార్చుకోండి. నేను చెప్పేది నిజమే కదా. 30-40-50 మంది వచ్చి ప్రజ్ఞ గురించే వీళ్ళందరూ వస్తున్నారు. గొప్పల కోసం మెప్పుల కోసం గురుపుత్రులమని తిప్పలు పడికే ఓ మనసు అంటారు మా గురువు గారు. గొప్పల కొరకై గురుపుత్రులమని తిప్పలు పడికే ఓ మనస. అటు గొప్పల కోసం కాదు, ఇది జ్ఞానాన్ని సంపాదిస్తారు. జ్ఞాన సముపార్జన, జ్ఞానాన్ని మనం పొందాలా. కాబట్టి అందుకే ఇప్పుడు మన పూర్వపు ఆశ్రమాలన్నీ కూడా పెద్దలు, ఇప్పుడు మలయాళ స్వామి ఆశ్రమాలు కానీ, దాని సిద్దండి స్వామి కానీ, చిన్నజీర స్వామి కానీ, వీళ్ళందరూ కూడా ఆశ్రమానికి ఒక్కడే గురువు, 10 మంది ఉండరు. అక్షర సభ జరిగితే 50 మంది గురువులు ఉంటారు, 25 మంది వినేవాళ్ళు ఉంటారు. వినేవాళ్ళు సగం మంది ఉంటారు, చెప్పేవాళ్ళు 100 మంది, వినేవాళ్ళు 50 మంది. అవునా కదా? వాస్తవం కదా ఈ మాట? వాస్తవమే. కానీ అక్కడ ఒక్కడు చెప్పేవాడు ఉంటే 1000 మంది వింటుంటారు. అవునా కదా? అట్టుండాలి సభ. కాబట్టి ఒక్కరినే పిలుచుకోండి, ఇద్దరు కూడా వద్దు. ఇద్దరు వచ్చి వాళ్ళిద్దరు కొట్టాడుకుంటారు మళ్ళా. నేను చెప్పింది నిజమని. అవునా కదా? కాబట్టి ఒక్కరినే కార్యక్రమం పెట్టుకోండి, ఒక్కరినే పిలిచండి. మీకు ఎవరు ఇష్టమైతే ఒక్కరిని పిలుచుకోండి. ఆయన చెప్పింది మనం వినడం కాదు, మనం అడిగిన దానికి సమాధానం చెప్పాలి. అవునా కదా? కానీ ఇలాంటి పద్ధతి పెట్టుకొని నీ చేతిలో ఆశ్రమం ఉంటే ఆ విధంగా చేసేది. ఇప్పుడు మా ఆశ్రమంలో ఆరాధన జరుగుతా, గురువులు ఎవరిని స్టేజ్ ఎక్కి నేను మాట్లాడాను, అందరికి దండలేసి పంపిస్తా. కూర్చోండి, ఉంటే ఉండి పోండి అని. నేను ఒక్కడిని మాత్రమే సభ చెప్తా అంతే. లేదంటే టైం ఉంటే మా శిష్యులు ఎవరన్నా మీ అనుభవాలు చెప్పండి అంట, సమయం ఉంటే. అంతే. అందుకని నా కాడికి గురువులు రారు సామాన్యంగా.
లేదే, ఎందుకంటే నువ్వు సత్య దర్శనం చెప్తున్నావు కాబట్టి సత్యమున్న కాడికి రారు స్వామి. రారు నా కాడికి రారు గురువు. నేను పిలిచాను ముందు గురువులు ఎవరిని. ఏమి చేస్తారు నరసింహులు వాళ్ళందరూ చేంజ్ చేస్తారు మనకు. ఏం లేదు, భారం కదా. భారమే. మరి ఎందుకు మనం చెప్తే చాలదా? ఇంతకన్నా బ్రహ్మాండమైన విచారము జరగదు కూడా. జరగదు కూడా. వాళ్ళంతా వచ్చి శాస్త్రంలో మనిషికి ఒక పద్యం చెప్పి పోయేది. అవునా? అంతే కదా. అంతే. సరే నరసింహులు ఉందనా మరి. సంతోషం గురుదేవా. మళ్ళీ ఇంకో రోజు మాట్లాడదామా? మంచిది మంచి స్వామి, నువ్వు కూడా జర్నీలో ఉండవు. ఓకే, ఉంటా. వందనం. అందరికీ నమస్కారాలు. ఓకే వస్తాం, కలుద్దాం, మనందరం కలుద్దాంలేండి ఒక రోజు. కలుసుకుందాం స్వామి. వస్తాం, మీ దగ్గరికి మేము వస్తాం, మా దగ్గర మీరు రావాలి. తప్పకుండా వస్తా. వస్తుంది కానీ స్వామి, నీవు అది ప్రోగ్రామ్ పెట్టుకున్నా, లేకపోతే నీ మీద నాకు బాగా. అవును. సరే, ఉంటా నరసింహులు. మంచిదే స్వామి. గురుదేవ. జై గురుదేవ్. గురుదేవా.